హాయ్ అండి. మిస్టర్ హిట్లర్ హస్బెండ్ పార్ట్ 43. ఏదో శ్వాస తీసుకున్నామంటే తీసుకుంటున్నట్లుగా ఉంది కవిత పరిస్థితి. తన బిడ్డను వాడి దగ్గర నుండి ఎలాగైనా విడిపించుకోవాలి, ఒక్కసారైనా చూడాలి అనే ఆరాటంలో కూర్చొని ఉంది. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయాయి. మనసు గడ్డ కట్టుకుపోయింది. అంత మృదువుగా ఉండే ఆమె మనసు ఇప్పుడు బండరాయిలా మారిపోయింది. లేదు లేదు, నేను ఖచ్చితంగా కనిపెడతాను, నా బిడ్డ ఎక్కడుందో కనిపెట్టకుండా అస్సలు వదిలిపెట్టను అనే వైరాగ్యంతో ఒక శపథం చేసుకుంది కవిత. అప్పుడు కవితను తీసుకువెళ్ళటానికి విశ్వనాథం గారు, శారద గారు అక్కడికి వచ్చారు. అదే సమయంలో కవిత తండ్రి తమిళరసు గారు, తల్లి భానుమతి గారు కూడా కవిత గదిలోకి అడుగుపెట్టారు. కవిత, నిన్ను విడుదల చేసి మన ఇంటికి తీసుకెళ్దామని నేను అత్తయ్య నిర్ణయించుకున్నాం. ఇంతకు మించి నువ్వు కష్టపడొద్దమ్మా, మన ఇంటికి వచ్చేసే అని అడిగారు విశ్వనాథం గారు. లేదు మామగారు, లేదు, నేను రాను. ఆ ద్రోహి ఉన్న ఇంటికి నేను రాను. నా బిడ్డను దొంగలించిన ఆ దొంగ ఇంటికి నేను అస్సలు రాను అని అంది కవిత. కానీ ఆమె కళ్ళల్లో నుంచి ఒక కన్నీటి చుక్క కూడా రాలేదు. గడ్డ కట్టిన మనసుతో ఆమె మాటలు మాత్రమే బయటకు వచ్చాయి. కవిత, సుభాష్ మా కొడుకే కాదు తల్లి. వాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇకపై మాకున్నది నువ్వే. నువ్వు మా కోడలివి కాదు, కూతురివి. వాడు చేసిన పాపానికి, ద్రోహానికి ప్రాయశ్చిత్తంగా నేను చట్టబద్ధంగా నా వారసురాలిగా ప్రకటించబోతున్నాను. ఇటు చూడు కవిత, ఇప్పుడు నువ్వు కోపంతో వద్దని చెప్పొచ్చు, కానీ సుభాష్ దగ్గర నుండి నీ బిడ్డను మేము ఒకవేళ తేలకపోయినా నువ్వు తిరిగి పొందాలి అంటే నీకు చదువు ఒకటి ఉంటే సరిపోదు, డబ్బు బలం కూడా కావాలి. ఆ డబ్బు బలాన్ని నేను నీకు ఇస్తాను. బాగా చదువుకుని పైకి రా తల్లి. సుభాష్ ఎక్కడున్నా ఖచ్చితంగా కనిపెట్టొచ్చు. నేను వద్దని బిడ్డను మాత్రమే ఎత్తుకుపోయిన వాడికి సరైన శిక్ష నువ్వే విధించాలి. రేపు వాడు తలెత్తి చూసే స్థాయిలో నువ్వు ఉండాలి తల్లి అని తన కోడలికి ఓదార్పుగా చెప్పారు విశ్వనాథం గారు. ఆయన ఇచ్చిన ధైర్యం ఆమెకు కాస్త స్పష్టతనిచ్చింది. ఇప్పుడు స్పష్టమైన మనసుతో మాట్లాడింది. మీరు చెప్పేది నిజమే మామగారు, కానీ ఇప్పుడు పరిస్థితిలో పేదవాళ్ళు బతకలేరా? పూట గడవకపోతే పిల్లల్ని కనడానికి అర్హత లేదా? మీ అబ్బాయి కోటీశ్వరుడు, చదువుకున్నాడు, డాక్టర్, అయినా కూడా ఒక బిడ్డను దొంగలించేంత ప్రేమ అతనిది. చచ్చిపోయిన ఒక దాని కోసం బతుకున్న నన్ను చంపేసి వెళ్ళాడు. రక్త మాంసాలతో ఉన్న నన్ను బతుకుండగానే చంపేశాడు. నా బిడ్డను నేను చూడాలి, ఖచ్చితంగా చూడాలి. అయితే ఆ ఇంటికి మాత్రం నేను రాను. నేను మా పుట్టింట్లోనే ఉంటాను. నేను చదువుకుంటాను, నిశ్చయంగా పైకి వస్తాను. నా బిడ్డ ఎక్కడున్నా సరే వెతికి కనిపెడతాను. మీరు నాకు సహాయం చేయగలరని అనుకుంటే మీ కొడుకు ఎక్కడున్నాడో వెతికి కనిపెట్టండి. అదే మీరు నాకు చేసే అతిపెద్ద సహాయం అని చెప్పేసింది. ఇంకిప్పుడు డిశ్చార్జ్ అయిన ఆమె తన అమ్మ నాన్నలతో కలిసి పుట్టింటికి వెళ్ళింది. ఒక వారం పాటు ఏడ్చింది, తల్లడిల్లింది. తన వేదన బిడ్డను చూసేంత వరకు తీరదని స్పష్టంగా అర్థం చేసుకుంది. కానీ ఖచ్చితంగా చదువు కావాలి. చదువు ఉంటే దేనైనా సాధించగలను. డబ్బు ఎప్పుడైనా వస్తుంది పోతుంది, కానీ చదువు తరగనాస్తి. నేను చదవాలి. నా బిడ్డను వెతికి పట్టుకోవడానికైనా నేను చదివి డాక్టర్ అవ్వాలి. ఇక నిశ్చయంగా సుభాష్ బిడ్డను బాగానే చూసుకుంటూ ఉంటాడు. ఎప్పటికైనా నా బిడ్డ క్షేమంగా నాకు తిరిగి దొరుకుతుంది. కానీ ఆ రోజు సుభాష్ జీవితంలో మర్చిపోలేని రోజుగా ఉండాలి. వాడికి నేను తీరని నొప్పిని కలిగిస్తాను. నా బిడ్డను వాడి దగ్గర నుండి నేను విడిపించుకుంటాను. ఇది సత్యం అని 10 నెలల తన బిడ్డను మోసిన ఆ కడుపు మీద కొట్టుకుని శపథం చేసుకుంది కవిత. చాలా మంది చాలా చోట్ల వెతికారు. పోలీసులు ఒకవైపు రహస్యంగా గాలించారు. కానీ సుభాష్ ఉన్న చోటును మాత్రం ఎవరూ కనిపెట్టలేకపోయారు. 2 వారాల తర్వాత కవిత కాలేజ్కి వెళ్ళింది. ఆ రోజే కావేరి కూడా వచ్చింది. కవితకు జరిగిన ఏ విషయమో ఇప్పటి వరకు కావేరికి తెలియదు. అయితే తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పి సంతోషపడింది కావేరి. తన మనసంతా బాధతో నిండి ఉన్న దాన్ని దాచుకుని ఆమెకు శుభాకాంక్షలు చెప్పింది కవిత. ఇక అలా నెమ్మదిగా రోజులు గడిచాయి. సరైన తిండి లేదు, సరైన నిద్ర లేదు, కానీ ఏ క్షణంలోనూ తన పుస్తకాన్ని మాత్రం ఆమె వదిలిపెట్టలేదు. తన వేదనను మనసులోనే దాచుకుని తనకు అవసరమైన విద్యను నేర్చుకుంటూ ఉంది కవిత. ఇక అలా ఉండగానే 4 నెలలు గడిచాయి. ఇక ప్రవీణ్, యమున 7 నెలల గర్భవతి అయిన యమున నీరసంగా ఉండడం చూసి ప్రవీణ్ ఆమె దగ్గరికి వచ్చి, ఏమైంది యమున, ఎందుకు అలా ఉన్నావు? నేను నీకు చెప్పాను కదా, ఎవరి గురించి ఆలోచించకు, నేను నీతో ఉన్నాను కదా. ఎప్పట్లాగే తన భార్యను ఓదార్చాడు. లేదు ప్రవీణ్, 7 నెలలు వచ్చాయి కదా, నాకు శ్రీమంతం చెయ్యాలి. మా అమ్మ నాన్నలు కూడా వచ్చి నన్ను చూడటం లేదు. నేను తప్పు చేశాను రా, లేదని చెప్పను. అందుకని ప్రెగ్నెంట్ గా ఉన్నానని కూడా చూడకుండా ఎందుకురా నన్ను దూరం పెడుతున్నారు? గంగకి ఇంకా 2 రోజుల్లో సీమంతం పెట్టుకున్నారు. అలాంటప్పుడు నాకు చాలా కష్టంగా ఉంది అని అంది యమున.
దేనికా నువ్వు బాధపడేది? ఇటు చూడు, శ్రీమంతం చెయ్యాలి అంతే కదా. నీకు నేనున్నాను, వాళ్ళెవరూ నిన్ను దూరం పెడితే ఏంటి? నీకు బిడ్డకు నేను ఎప్పుడు తోడుగా ఉంటాను. సరే, ఒకటి చేద్దాం, నీకు గాజులు కొనుక్కొచ్చి నేనే నీకు శ్రీమంతం చేస్తాను అని చెప్పాడు ప్రవీణ్. ఏం మాట్లాడుతున్నావురా? రెండు కుటుంబాల వాళ్ళు ఉన్నారు, అప్పుడు మనం మాత్రమే ఒంటరిగా ఎలా? వాళ్ళని పిలిచి మాట్లాడొచ్చు కదా అని యమున అంది. కానీ ప్రవీణ్ ఈ విషయం గురించి వాళ్ళ ఇంట్లో, తన ఇంట్లో ఎప్పటికీ మాట్లాడదని ఆమెకు తెలియదు. అయితే ఆమె మీద ఉన్న కోపం, ద్వేషం ఇప్పటి వరకు ఎవరికీ తగ్గలేదు. అది కాక గంగ ప్రెగ్నెంట్ గా ఉన్న ఈ సమయంలో ఇప్పుడు కావేరి కూడా ప్రెగ్నెంట్ అని అందరికీ తెలిసిన తర్వాత యమునకు శ్రీమంతం చేసే ఆసక్తి ఎవరికీ లేదు. ఆమె చేసిన పాపం మాత్రమే వాళ్ళ మనసుల్లో ఉంది. ఆ విషయాన్ని ఆమెతో చెప్పడానికి ప్రవీణ్ కు మనసు రాలేదు. అందుకే తనలోని వేదనను దాచుకుని ఆమెతో మాట్లాడ్డాడు. ఇటు చూడు, నీకు తెలియంది ఏమీ లేదు, గంగ ప్రెగ్నెంట్ గా ఉంది. అదే సమయంలో ఇప్పుడు కావేరి వదిన కూడా ప్రెగ్నెంట్ గా ఉంది. ఒకే ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు. మీ అమ్మ నాన్నలు ఏం చేస్తారు చెప్పు? మా ఇంట్లో గంగా వదిన ఉంది, మీ పుట్టింట్లో ఇంకొన్ని రోజుల్లో ఖచ్చితంగా కావేరి వదినను తీసుకొచ్చేస్తారు. అలాంటప్పుడు నేను చూసుకుంటాను. నేను కష్టపడితేనే కదా నువ్వు బాధపడాలి. నీకు రోజంతా నేను తోడుగా ఉండి చూసుకుంటున్నాను. నీకు కావలసినవన్నీ చూసి చూసి వండి పెడుతున్నాను. నీతోనే ఉన్నాను. మరెందుకేమైనా బాధపడతావు? ఇవన్నీ సాధారణంగా తీసుకో. ఇటు చూడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి నీకు గాజులు కొనుక్కొస్తాను అని చెప్తున్నప్పుడు అతని మనసు విలవిల్లాడిపోయింది. ఇంతమంది బంధువులుండి కూడా ఆమె చేసిన తప్పు ఈ రోజు తనని కూడా అనాథని చేసింది అన్న బాధ అతంది. సరే ప్రవీణ్, ఇంకేం చేస్తాం, ఆ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళను వాళ్ళు చూసుకుంటారు. నాకు నువ్వే చేసేవు అని చెప్పి ఇప్పుడు తన కొలత గాజు ఒకటి ఇచ్చింది. ప్రవీణ్ వెంటనే బయటకు వెళ్ళాడు. రంగురంగుల గాజులు, మల్లెపూలు, పసుపు, కుంకుమ అన్ని కొనుక్కొచ్చాడు. యమునా, లే యమునా, ఇటురా, ఈ చీర కట్టుకో, తయారవు, కొద్దిసేపట్లో నీకు శ్రీమంతం అని చిన్నగా నవ్వుతూ చెప్పాడు. మనసులో ఏడుస్తున్న ఏడుపు అతనికి మాత్రమే తెలుసు. సరే రా అని చెప్పి ఆమె తన చీర మార్చుకోవటానికి గదిలోకి వెళ్ళింది. ఒక భర్తగా కాదు, ఈ 7 నెలలుగా ఒక తల్లిలా చూసుకున్నాడు. ఏ ఆడపిల్లకు దొరకని భాగ్యం ఆమెకు అరచేతిలో పెట్టుకుని చూసుకున్నాడు ప్రవీణ్. ఆమె మీద అతనికి కోపం ఉంది, అయినా ఆమెను వదిలిపెట్టకూడదని ఒకే ఒక ఆలోచన అతని మనసులో ఉంది. ఇప్పుడు పూర్తిగా ఆమెను తన మనసులోకి అంగీకరించాడు. యమున కూడా ఇప్పుడు బిడ్డ గురించి మాత్రమే ఆలోచించడం మొదలుపెట్టింది. అందుకే అతనికి ఆ సమస్య లేకుండా పోయింది. అయినా కూడా రెండు కుటుంబాలు ఆమెను అంగీకరించకపోవటం అతనికి బాధగానే ఉంది. పూజా గదిలో అతనే దీపం వెలిగించాడు. దేవుడు పటాలకు తెచ్చిన పూల మాలలు వేశాడు. ఇప్పుడు ఆమెకి తెచ్చిన గాజులను ఒక తాంబూలం పళ్ళెంలో పెట్టి పసుపు, కుంకుమ, మల్లెపూలు, తమలపాకులు, ఒక్కలు, కలకండ అన్ని కూడా తాంబూలంలో పెట్టి దేవుడు పటం ముందు పెట్టాడు ప్రవీణ్. కొద్దిసేపటికి యమున కూడా తయారై ఇప్పుడు అక్కడ ఒక కుర్చీలో ఆమెను కూర్చోబెట్టాడు. యమున, నువ్వేమీ బాధపడకు, సరేనా? ఇప్పుడు నీకు అమ్మ, నాన్న, నానమ్మ, తాతయ్య, అత్త, మామ అన్ని నేనే. ఒక్కొక్కరు వేసే గాజులన్నీ నేనే నీకేస్తాను. నీకేంటి సమస్య అని అనగానే ఆమె కూడా సరేరా అంది. ఇప్పుడు గరికతో కంకణం వేసి ఆమె చేతికి మొదట కట్టాడు. చిన్నప్పటి నుంచి అతను అమ్మ నాన్నలతో వెళ్ళిన వేడుకలకు వెళ్ళాడు. శ్రీమంత పద్ధతులన్నీ చూశాడు. అది ఇప్పుడు అతనికి ఉపయోగపడింది. అతను తెచ్చిన మల్లెపూలను ఆమె తలలో పెట్టాడు. తర్వాత ఆకుపచ్చ, పసుపు, ఎరుపు, ఊదా రంగుల గాజులతో 2 చేతులు నింపేశాడు ప్రవీణ్. అతడి గుండె బరువెక్కి కళ్ళల్లో నీళ్లు రావటం మొదలయ్యాయి. అయినా తనని తాను నియంత్రించుకున్నాడు. నా బిడ్డ ఇలా ఎవరూ లేకుండా అన్నదలా ఉండాల్సిందేనా? ఎప్పుడు ఆమె చేసిన తప్పు ఎప్పటికీ బాధిస్తుంది అనే బాధ. ఒక మనిషి ఎప్పుడు తప్పు చేస్తాడనేది ముఖ్యం కాదు, కానీ అతను చేసిన తప్పు అతను ఏ సందర్భాల్లో బాధిస్తుందో యమున కూడా ఇప్పుడు అర్థం చేసుకుంది. ఆ రోజు కనుక నేను అలా చేయకుండా ఉండుంటే నాకు ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేదే కాదు అని మొదటిసారిగా తను చేసిన తప్పు గురించి ఆలోచించి కళ్ళు తడిచేరాయి యమునకు. మరి